హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిందాస్ బ్రతుకులు. ఎట్లున్నారా బా? మస్తున్నారులే. మస్తు ఏముంటాం భయ్య, ఎండలు కొడుతున్నాయి అంటారా. ఈరోజు నేను ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే రాబోతున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి బాసర టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో బాసర టెంపుల్ శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్, ఇది మనకు తెలంగాణలో నిర్మల్ డిస్టిక్లో అయితే ఉంది. మనకు నిజామాబాద్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. హైదరాబాద్ నుండి అయితే మనకు 200+ కిలోమీటర్స్ బై రోడ్ వెళ్తే, బై ట్రైన్ వెళ్తే అయితే మనకు 190 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫైనల్గా అయితే బాసర్ రీచ్ అయినాం. ఇప్పుడైతే మనం గోదావరి ఘాట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగ్ ఉంది. మన వెహికల్ పార్క్ చేసుకొని సో ఇక్కడ గోదావరి ఘాట్లో స్నానం చేసి టెంపుల్ కాడికి అయితే వెళ్తాం. ఇప్పుడు గోదావరి ఘాట్కి దారి ఇది. జనాలు అయితే ఫుల్ వచ్చారు అసలు. ఈరోజు సండే అనుకో. తల్లికి ఆరతి కోసం పెట్టినట్లు ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ బోట్కు పర్ పర్సన్కి వచ్చేసి రైడ్ 100 రూపీస్ అంట. ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ స్నానం చేసుకుని మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఘాటుకు దగ్గరలో మనకి ఇక్కడ లేడీస్కి డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉన్నాయి. ఇదైతే మనకు గోదావరి ఘాట్ నుండి వచ్చే దారి. గోదావరి ఘాట్ నుండి ఇక్కడికి టెంపుల్కి అయితే మనకు 500 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో చుట్టుపక్కలనే మనకు ఫుల్ లాడ్జ్లు అయితే ఉంటాయి. ఇక్కడ టీటీడీ లాడ్జ్ కూడా ఉంది మనకు అవైలబుల్గా. తర్వాత తేజస్విని లాడ్జ్ అంట, నెక్స్ట్ నక్షత్ర లాడ్జ్ అంట. ఇట్లా చాలా లాడ్జెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ త్రిమూర్తి లాడ్జ్ ఉంది. ఇదైతే టెంపుల్ ముందు మనకు బస్సెస్ కూడా ఎగ్జాక్ట్ టెంపుల్ ముందే ఆగుతాయి. చెప్పుల స్టాండ్ ఉంది. సో ఇక్కడ చెప్పుల స్టాండ్ పక్కన నుండి అయితే మనకు మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్.
ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే. సో దీని నుండి అయితే లోపలికి వెళ్ళాలి మనం. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే ఇది ఒక చాయ్ బండి ఉంది. దాని పక్కకు మనకైతే సామాన్లు భద్రపరచు స్థలం, లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. సో దీని నుంచి ముందుకు వెళ్తే మనకు మొబైల్ పెట్టుకోవడానికి అండ్ దర్శనం లైన్ ఉంటుంది. టెంపుల్ పక్కన అయితే ఇట్లా చూడవచ్చు మనం. చిన్న పార్క్ అయితే ఉంది. ఇదైతే టెంపుల్ ఎగ్జిట్. అక్కడ కనబడుతుంది టెంపుల్ ఎంట్రీ. మామూలు రష్ లేదు, ఫుల్ రష్ ఉంది. అసలు చెమటలు పట్టినాయి భయ్య, గంట సేపు చుక్కలు చూపించేది జనాలు. సో లోపలికి అయితే మొబైల్ ఫోన్ ఎంట్రీ లేదు. సో మనకు ఎంట్రీలోంచి కొద్దిగా లోపల రాగానే ఇక్కడ మొబైల్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ పెట్టాలి. 10 రూపీస్ ఫర్ మొబైల్. షాప్స్ ఉంటాయి మనకి ఇక్కడ. అక్షరాభ్యాసం సెట్ వచ్చేసి 250 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ 30 రూపీస్ లాగా తీసుకున్నారు. నెక్స్ట్ 2 దండలు ఇచ్చిండు, 150 రూపీస్ అంట. ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి లైన్ ఉంటుంది. అక్షరాభ్యాసం టికెట్, స్పెషల్ దర్శనం టికెట్ అన్నీ ఇక్కడే తీసుకోవాలి. 2 లైన్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రీ దర్శనం ఉంది, ఇంకోటేమో టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. స్పెషల్ దర్శనానికి 100 రూపీస్, స్పెషల్ అక్షరాభ్యాసంకి ఏమో 1000 రూపీస్. అంటే టెంపుల్ లోపల వేపిస్తారు. నార్మల్ దానికైతే 150 రూపీస్. అది టెంపుల్ బయట ఉంది, అది కూడా నేను చూపిస్తా. సో ఇదైతే ఎగ్జిట్. ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వస్తున్నారు. ఇదైతే స్పెషల్ దర్శనం యొక్క లైన్, స్పెషల్ దర్శనం లైన్ ఇది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది మనకి. ఇక్కడే స్పెషల్ దర్శనానికి నెక్స్ట్ అక్షరాభ్యాసానికి టికెట్లు అయితే తీసుకోవాలి. సో మనకైతే స్పెషల్ దర్శనం కాదు, వ్యాసగురికి అయితే వెళ్తున్నాం. సో ఈ పక్కన స్పెషల్ దర్శనం ప్లస్ ఫ్రీ దర్శనం 2 లైన్లు ఉన్నాయి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. మనకు లోపలికి మొబైల్ అలా అయితే లేదు. టెంపుల్ పక్కనే 150 రూపీస్ అక్షరాభ్యాసం అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే వ్యాస గృహకి దారి ఉంది. ఒక టికెట్ 5 రూపీస్ అంట. స్టార్టింగ్లో అయితే ఏమి ఉండకుండా ఇప్పుడే ఉంది. పక్కనే గోశాల కూడా ఉంది మనకు. 50 రూపీస్ అక్షరాభ్యాసం ప్లేస్, చేయించే ప్లేస్. హాల్లో అయితే మనకు చేపిస్తారు. సో టెంపుల్ లోపల కాదు, టెంపుల్ బయటనే హాల్లో చేపిస్తారు. 150 రూపీస్ దర్శనం, 150 రూపీస్ స్పెషల్ అక్షరాభ్యాసం. 1000 రూపీస్ అయితే లోపల చేపిస్తారు, టెంపుల్ లోపల. వన్స్ ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయినాక బయటికి పంపుతారు. బయటికి పంపితే ఇక్కడ నుండి వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ నుండి వెళ్ళిపోవాలి మనం లోపలికి. సో పక్కన అయితే మనకు వ్యాసగృహం ఉంది. ఇప్పుడు ఒకసారి దీని లోపలికి వెళ్దాం మనం. వ్యాసగృహ చుట్టుపక్కల అయితే మనకి ఇట్లా రాళ్ళు తంటుంటుంది. మొత్తం ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. సమ్మర్ కదా, గాలి అయితే గట్టిగా కాలుతానే. ఇప్పుడే గో లోపలికి అయితే వెళ్ళేసి వచ్చిన.
సో ఎక్స్పీరియన్స్ గురించి వస్తే 10 అడుగుల గుహ, అంటే మరీ ఎక్కువ లోపలికి పోవాల్సి ఉండదు. ఒక 10 అడుగులు వేస్తే లోపల వ్యాస మహర్షి అయితే కనబడతాడు. అక్కడ అంతా బాగానే ఉంది, వ్యాస మహర్షి ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న రాళ్ళ మీద ఇట్లా సో అండ్ సో లవ్ సో అండ్ సో అని అట్లా పెడుతురు. అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. కాకపోతే మంచి ప్లేస్లలో ఎందుకు ఇట్లా ఇవన్నీ రాసడం అని నా ఫీలింగ్. సో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. దాని గురించి పక్కన పెడదాం. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా సరస్వతి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ వ్యాస మహర్షి దాన్ని కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. జస్ట్ 10 అడుగులే, కాకపోతే ఒక గోవ లోపలికి వెళ్ళిన ఫీలింగ్ మంచిగా ఉంటుందిగా. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. మీరు మాత్రం రాయొద్దు అని కోరుకుంటున్నా. సో గోశాల పక్కన అయితే మనకు దారి ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందో. టెంపుల్ పక్కన అయితే మహాకాళి అమ్మవారి ఆలయం ఉంది. దీని పక్క నుంచి వెళ్తే గోశాల వస్తుంది. దాని పక్కకు లెఫ్ట్ తీసుకుంటే మనకు వ్యాస మహర్షి, రైట్ తీసుకుంటే టెంపుల్ అనమాట. సో టెంపుల్ కాడ ఇలా ఉంది చూద్దాం, పైన వాటర్ది. రష్ ఈరోజు ఎక్కువ ఉంది. ఇది కథ. ఈరోజు అయితే ఫుల్ జనాలు ఉన్నారు. అసలు సండే రోజు అస్సలు రావద్దు. దట్టు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారు. ఒక ఇడెన్ వే లాగా ఉంది ఇదైతే, పక్కన టెంపుల్ పక్కన ఉండే ఉంది. సో నేనైతే ఎప్పుడు రాలేదు, అంటే ఇప్పటికి చాలా టైం స్పాన్సర్ వచ్చినాం కానీ ఎప్పుడు రాలేదు. సో అంటే ఇదైతే ఇడెన్ వే లాగా ఉంది. ఇది అసలు ఎక్కడికి వెళ్తుంది అంటే, ఓకే ఇంతకుముందు చూపించిన టెంపుల్ పక్క పార్క్ ఉంది కదా, అక్కడికి వచ్చింది. సో పార్క్లకు అయితే ఇది ఇవే. చూసినట్టయితే అసలు ఏం లేదు ఇందులో, మంచిగా డెవలప్ చేయొచ్చు కానీ వీళ్ళు ఏం చేయట్లేదు అసలు. ఒక చెట్టు, కొంచెం దారి ఉందంటే, ఎన్నో మరి చూడాలి కదా. కొద్దిగా టెంపుల్స్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. సరస్వతి టెంపుల్ అయితే మన తెలంగాణలో 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ టెంపుల్, ఫేమస్ టెంపుల్ అంటే ఈ బాసర టెంపులే. సో సెకండ్ వర్గల్ టెంపుల్ ఉంది. మెయిన్ టెంపుల్ మీద ఫోకస్ పెడితే కొద్దిగా బాగుంటుందని అంటే నా ఒపీనియన్. లడ్డు వచ్చేసి 25 రూపీస్, పులిహోర వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ టికెట్ తీసుకొని పక్కన దాంట్లో ప్రసాదం తీసుకోవాలి. సో పక్కనే ఒకటి కాంప్లెక్స్ కూడా ఉంది కూర్చొని తినడానికి, కాకపోతే మరి అంత నీట్గా ఉండదు. టెంపుల్ పక్కన అయితే మనకు వేద మహర్షి టెంపుల్ ఉంటుంది. సరస్వతమ్మ టెంపుల్ పక్కన, అంటే ఎంట్రన్స్ దగ్గర, ఎంట్రన్స్ పక్కన.